చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడలోని నంబర్ 1 న్యూస్ ప్రధాన కార్యాలయంలో 5 రోజుల పాటు గణనాథుడు విశేష పూజలందుకున్నారు. 5వ రోజు ఆదివారం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. కృష్ణలంక నుంచి కృష్ణవేణి ఘాట్ వరకు ఊరేగింపుగా సాగింది. ఈ సందర్భంగా నంబర్ 1 మీడియా సంస్థల ఉద్యోగులు డాన్సులు వేస్తూ గణపతి బప్ప మోరియా, బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వినాయక చవితి అంటేనే ప్రతి వాడ, ప్రతి మారుమూల నుంచి నగరాల వరకు కూడా సందడిగా కోలాహలంతో వెలిగిపోతూ ఉంటుంది. అసలు విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు దేవతలందరికంటే కూడా ముందుగా ప్రప్రథమంగా పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుడు, విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడిని పూజించుకొని ప్రతి ఒక్కరూ తమ అజ్ఞానాన్ని తొలగించమని, జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తులంతా కోరుతూ ఉంటారు. అలాగే వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు పూర్తి చేసుకొని వినాయకుడిని ప్రతిష్ఠించి ఎవరికి వెసులుబాటును బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి 5 రోజులు లేకపోతే 3, 5, 9 రోజులు వినాయకుని విశేష పూజలు అందించి ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగా అయితే మా నంబర్ 1 న్యూస్ ప్రధాన కార్యాలయంలో, విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంకలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో అయితే 5 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు అందుకొని ఈ రోజు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొందరితో మాట్లాడి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం రండి. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం. గతంలో కూడా మనం ఈ 10 సంవత్సరాల్లో వినాయకుని ప్రత్యేకంగా మన ఛానల్లో పెట్టలేదు. ఈసారి ప్రత్యేకంగా ఓటీటీ రూపంలో మనం వెళ్తున్నాం. వినాయకుడి ఆశీస్సులతో, ఆయన అనుగ్రహంతో మన లక్ష్యాలు నెరవేరడానికి వినాయకుడు మనకి ఆశీర్వచనం ఇస్తాడని ఆశిస్తున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సార్, ఈ రోజు అయితే ఇక్కడ నంబర్ 1 మన మీడియా సంస్థలు దీనికి సంబంధించి ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఈ వెహికల్ అయితే ఈ రోజే లాంచింగ్ జరిగింది. ఇంకా ఇలాంటి వెహికల్ ఎన్ని రాబోతున్నాయి రాష్ట్రానికి? ఇప్పుడు మన మొట్టమొదటిగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడి వారినే మన వాహనాన్ని ఎక్కించి మనం లాంచ్ చేస్తున్నాం. ప్రతి జిల్లాకి ఒక వెహికల్ ఈ 6 నెలల్లో మనం సమకూర్చాలని ప్లాన్లో ఉన్నాం. ప్రతి జిల్లాకి ఒక ఆఫీస్ రావాలని మన ప్లాన్. ప్రతి ఆఫీస్ కింద ఇలాంటి వెహికల్ ఒకటి ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో తిరిగి వార్తలు కవర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కార్యక్రమం అయినా మొదలుపెట్టే ముందు ఎలాంటి విఘ్నాలు జరగకూడదని నాకు తెలిసి భారతదేశం మొత్తం ఆధ్యాత్మికంగా ఉన్నది. వివిధ మతాలు ఉన్నా కూడా హిందూ మతస్థులు నమ్మేది ఏంటంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది మధ్యలో ఆగకూడదు, అంటే విఘ్నం కలగకూడదు అని విఘ్నేశ్వరుని పూజిస్తారు. ఆ సత్యనారాయణ వ్రతం అయినా, వరలక్ష్మి వ్రతం అయినా, ఇంకే వ్రతం అయినా సరే ముందు విఘ్నేశ్వరుడు పూజ చేశాక మొదలైద్ది. అలాగే ఇప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా గత దశాబ్దాల కాలంగా సామాన్యుడి కోసం పోరాటం చేస్తున్న నంబర్ 1 న్యూస్ ఇప్పుడు నంబర్ 1 ఓటీటీ రూపంలో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ ఓటీటీ సక్సెస్ఫుల్గా నడవాలని, ఎటువంటి విఘ్నాలు కలగకూడదని మా నంబర్ 1 న్యూస్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మా నంబర్ 1 న్యూస్ ఆ ప్రధాన కార్యాలయం కృష్ణలంకలో వినాయకుడిని పెట్టి గత 5 రోజుల నుంచి ప్రతి ఒక్కరు మా ఎంప్లాయ్, ఆఖరికి మా ఆఫీస్ స్టాఫ్ కాకుండా ఆఫీస్ స్టాఫ్ చేసే కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు చాలా భక్తితో పూజలు చేయటమే కాక ఎవరికి వారు ప్రతిరోజు ప్రసాదాలు తెస్తూ దేవుని ఇస్తారు. సో ఆ విఘ్నేశ్వరుడు దయతో ఎలాంటి విఘ్నం కలగకుండా నంబర్ 1 ఓటీటీ సక్సెస్ఫుల్గా భారతదేశ ప్రజలకు అందుతుందని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఏ రోజైతే వినాయక స్వామిని మనం ప్రతిష్ఠించామో ఆ రోజు నుండి కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు చేసుకోవడం, అలాగే అందరూ అందులో పార్టిసిపేట్ చేసి అందరూ భక్తి శ్రద్ధలతో ఈ 5 రోజులు కూడా పూజలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు 5వ రోజు మనం అట్టహాసంగా సంతోషంగా అందరం కూడా వెళ్ళి గణేష్ నిమజ్జనం కోసం సిద్ధపడ్డాము. అందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వినాయకుడి పూజ ఈ సంవత్సరం మేము ఇల్లు వచ్చి నంబర్ 1 ఛానల్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మా ఇంటికి వినాయకుడిని తెచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. తొలేత పూజ కాబట్టి వాళ్ళకి శుభంగా జరగాలని, మాకు శుభం జరగాలని కోరుకుంటున్నాను. విఘ్నాలు తొలగిపోయి విజయాలను వసగాలని ఆ వినాయకుడిని మొక్కుకుంటున్నాను. మన ఎంఎస్ఆర్ సార్ మాత్రం
సామాన్యంగా ఉండాలని ప్రతి ఫెస్టివల్ని కూడా చాలా బాగా జరుపుతారు. ఇక్కడ మాకు జాబ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు, ఫ్యామిలీలా ఉంటారు. కొలీగ్స్ కానీ, సార్లు కానీ, మేడం కానీ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా అండ్ చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి ఉంటాము అందరం కూడా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ జాబ్ చేయటం కూడా. జాబ్ అనే కన్నా ఇది మన ఛానల్, మన అందరి ఛానల్ అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. 5 రోజులు చాలా ఘనంగా జరిగినాయి మన ఆఫీస్లో వినాయక చవితి ఉత్సవాలు. అంతా బాగా జరిగింది. ఇప్పుడు ఊరేంపుకి వెళ్తున్నాం అంగరంగ వైభవంగా. అనుకున్న టైంకి ఆ దేవుడు అన్నీ సెట్ చేసుకున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఈ వినాయక చతుర్థి నెంబర్ 1 ఫ్యామిలీతో జరుపుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ 5 days కూడా బయటకు వెళ్ళి జరుపుకోలేకపోయామే అన్న డిసప్పాయింట్మెంట్ లేదు. మనకి ఆఫీస్లోనే వినాయకుడిని అయితే పెట్టేశారు అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈరోజు నిమజ్జనం అయితే నాకైతే అసలు ఎలా ఉండబోతుందో, మార్నింగ్ నుంచి అయితే ఫుల్ హల్చల్ ఉందన్నమాట. ఇప్పుడైతే ఎలా ఉండబోతుందో అని చెప్పేసి అయితే మస్తు ఎగ్జైట్మెంట్తో ఉన్నా నేనైతే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏ ఛానల్లో కూడా ఇలా పెడతారని నేను అనుకోను. పెట్టినా సరే ఇంత కమ్యూనికేషన్ ఉంటుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఫస్ట్ టైం ఇక్కడ 1 yearలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిఎండి సార్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా, ఇంకాసేపట్లో గణనాథుడైతే నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. ఒక అంగరంగ వైభవంగా నంబర్ 1 ఫ్యామిలీతో అలాగే ఇక్కడ స్థానికులతో కూడా నిమజ్జనం కార్యక్రమం జరగబోతుంది. చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.